నమస్తే, వెల్కమ్ టు బేసిటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పీజీఆర్ఎస్లో నవోదయ అర్జీలను గడువులోగా పరిష్కరించాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గనిరాజు. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద సందడి. పీజీఆర్ఎస్లో నమోదైన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు మా సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాల ద్వారా జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠను వేడుకున్నారు. తన పరిధిలోని వాటికి తక్షణమే ఆమె పరిష్కార మార్గం చూపారు. కొన్నింటిని పరిశీలన, మరికొన్నింటిని విచారించాలని సంబంధిత అధికారులకు పురమాయించారు. అన్ని మండల తహసీల్దార్లతో వీక్షణ సమావేశం ద్వారా సమస్యల పరిష్కారంపై అడిగి తెలుసుకున్నారు. తన పరిధిలో లేని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పీజీఆర్ఎస్లో 197 అర్జీలు నమోదయ్యాయి. నమోదైన అర్జీలను నిశితంగా పరిశీలించిన తదుపరి పరిష్కరించాలన్నారు. గడువు తీరిన అర్జీలు పెండింగ్లో లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మేలు జరగాలంటే అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. అధికారుల పనితీరుతోనే ప్రజల సంతృప్తి స్థాయి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జు డిఆర్ఓ లవన్న, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ, గుంటూరు జెడ్పీ డిప్యూటీ సీఈఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన హోమ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ పరిధిలోని తోటవారిపాలెంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం మరియు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో బాపట్ల పార్లమెంటు సభ్యులు మరియు లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు మరియు హోమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎంపీ కృష్ణప్రసాద్కి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు సాధు నాగేశ్వరరావు, బోగిరి రామారావు, గవిని మణికుమార్, నాగేష్, బోగిరి పృథ్వీరాజ్, గవిని దుర్గాప్రసాద్, నర్రా కొండలు, ఎరిచెర్ల స్వామిదాస్ మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. విశేషం ఏంటంటే యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ లేని ఆర్కిటెక్చర్ ఉంది. ఇక్కడ గజ పృష్ఠగోపురం అంటే ఈ గోపురం ఎటువంటి అంటే ఏనుగు గోపురం అక్కడ హిందూ మందిరం పైన గోపురం కానీ ఇక్కడ వస్తే ఇది విశిష్ట చాలా స్వామివారి ఆకారంలో ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే సముద్రం మీద మన చిదాంబరంలో ఉన్న గుడిలో ఆర్కిటెక్చర్ మిత్రులు రామారావు శ్రమించి ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గనిరాజు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పీజీఆర్ఏలో జాయింట్ కలెక్టర్ భావన విశిష్టకు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ లేదా జీ-రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు 700 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏడాదికి 200 రోజుల పని దినాలు కల్పించాలన్నారు.
గత 20 ఏళ్లుగా గ్రామీణ వలసలను నివారించడంలో మరియు పేదలకు ఉపాధిని ఇవ్వటంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. కొత్త చట్టం వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరుగుతుందని, గతంలో కేంద్రం 90% నిధులు ఇస్తే ఇప్పుడు అది 60%కి తగ్గిందని వారు ఆరోపించారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దాదాపు 5,400 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని వారు పేర్కొన్నారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి పాత చట్టాన్నే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు శీలం ఏసమ్మ, ఎన్ పోతురాజు, ఆర్ శ్రీనివాసరెడ్డి, దేవా తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ విబిజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గత 20 సంవత్సరాల క్రితం యూపీఏ ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వలసల్ని నివారించడం కోసం, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడం కోసం ఆ రోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి దొరుకుతూ ఉంది. కానీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 12 సంవత్సరాల కాలంలో ఈ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో కోత విధిస్తున్నటువంటి పరిస్థితుల్లో చివరికి ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఈరోజు పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి ఈరోజు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ విబిజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా ఈరోజు రాష్ట్రాల మీద తీవ్రమైనటువంటి భారం పడుతూ ఉంది. గతంలో ఉన్నటువంటి 90% కేంద్రం నిధుల్ని ఈరోజు 60%కి తగ్గించింది. అలాగే రాష్ట్రాలు 10% భరిస్తే ఈరోజు 40% పెంచినటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మీదే దాదాపు 5,400 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ఉపాధి హామీ బడ్జెట్ పడబోతా ఉంది, భారం పడబోతా ఉంది. కానీ దీని మీద ఎక్కడో కూడా ఈ రాష్ట్రం ఉన్నటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం కనీసం మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మోదీ ప్రభుత్వం చెప్తా ఉంది 100 రోజులు కాదు 125 రోజులు పని కల్పిస్తామని. కానీ గడిచిన 20 సంవత్సరాల కాలంలో ఎన్ని కుటుంబాలకు మీరు 100 రోజులు పని కల్పించాలని ఈరోజు లెక్కలు తీసినప్పుడు కనీసం 40% మందికి కూడా ఈరోజు 100 రోజులు పని కల్పించలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో నిధులు తగ్గిస్తూ కోత విధిస్తూ ఈరోజు 125 రోజులు పని ఎలా కల్పిస్తారని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ జీరామ్జీ చట్టం ఉపాధి కూలీలకి నష్టకరం. తక్షణమే దీన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. అంతేకాకుండా ఉపాధి కూలీలకి 200 రోజులు పని కల్పించాలి. అంతేకాకుండా రోజుకి 700 కూలీ ఇవ్వాలని ఈరోజు మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జరగబోతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో దీన్ని చర్చించి ఈ జీరామ్జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బాపట్ల జిల్లాలో నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం నుంచే విద్యార్థుల రద్దీ కనిపించింది. కొన్ని కేంద్రాల్లో తరగతి గదులు విద్యార్థులతో నిండిపోవడంతో సందడి వాతావరణం నెలకొంది. పరీక్ష రాసిన అనంతరం పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రశ్నాపత్రం సులభంగా ఉందని, మంచి ఫలితాలను సాధించగలమనే నమ్మకం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు ధైర్యం చెప్పి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. మొత్తంగా పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద పరీక్షలు ప్రశాంతంగా మొదటి రోజు ఎలాంటి అంతరాయాలు లేకుండా విజయవంతంగా ముగిశాయి. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని కర్లపాలెం తహసీల్దార్ కె శ్రీదేవి అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండ్ల స్థలాలు కావాలని అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, వ్యవసాయాధికారి సుమంత్ కుమార్, విద్యుత్ ఏఈ దుర్గాప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ దిలీప్, పశువైద్యాధికారి అన్సారీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. పెన్నుబైన సుందర్ సింగ్ అనే వ్యక్తి సుమారు 400 మందికి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి మోసం చేశాడని, వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ కౌన్సిలర్ పులివాసు డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. వ్యాపారిపై వెంటనే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన అడవి పంచాయతీలోని లోటస్ పాండ్ ఎదురుగా ఉన్న ఫ్లాట్లు 2014-15 కాలంలో సుమారు 400 మందికి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారన్నారు. 2015 నుండి రైతులు తమకు డబ్బులు చెల్లించలేదనే సాకుతో ఫ్లాట్లలోని హద్దురాలను పీకేసి రోడ్లను దున్నేసి పంటలు వేస్తున్నారని పేర్కొన్నారు. గత 7 ఏళ్లుగా అక్కడ పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు.
బాధితులు గత సోమవారం కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఈ సోమవారం ఎస్పీ గారిని కలిసి న్యాయం చేయాలని కోరడానికి వచ్చారు. బాధితులందరూ తమ ఫ్లాట్లు తమకు ఇప్పించాలని మరియు సుందర్ సింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రజనీ, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పిన్నిపోయిన వారి పాలెనికి చెందిన పిన్నిపోయిన సుందర్ సింగ్ అనే వ్యక్తి 2014-15లో సుమారు 400 మందికి మన అడవి పంచాయతీలో లోటస్ పాయింట్ ఎదురు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినారు. 2015 నుంచి రైతులు మాకు డబ్బులు కట్టలేదని అందులో పంట వేసినారు. మా రాళ్ళు పీకేసేసి రోడ్లు దున్నేసేసి పంటలు వేసినారు. 7 సంవత్సరాల నుంచి పంటలు వేస్తున్నారు. ఇదేమని అడగగా మాకు డబ్బులు ఇవ్వలేదు సింగ్ అని చెప్పినారు. కావున పోయిన సోమవారం కలెక్టర్ గారికి ఇవ్వటం జరిగినది. ఈ సోమవారం ఎస్పీ గారికి ఇవ్వడానికి వచ్చినారు. వీరందరూ సుమారు 400 మందిని మోసం చేసిన పిన్నిపోయిన సుందర్ సింగ్ని పై తగు చర్యలు తీసుకోవాలని, ఎవరి ఫ్లాట్లు వాళ్ళకి ఇప్పించాలని అందరూ కోరుతున్నారు. అండి, నా పేరు కోపూరు రజని. మేము 2014లో సింగు గారి దగ్గర సైట్ కొనుక్కున్నామండి. ఆ సైట్ కొనుక్కుంటే ఇప్పుడు అది వాళ్ళు వేరే కంచేసేసి మొత్తము రాళ్ళు వేసేసారు. మా చోటుకు కూడా మా నెంబర్లకు వాళ్ళు ఎవరు వేసింది రాళ్ళు మాకు తెలియదు. ఏందని చెప్తే సమాధానం చెప్పడం లేదు అసలు. అందుకని మేము కంప్లైంట్ పెట్టుకుందామని వచ్చాం సార్. మా ఫ్లాట్స్ మాకు కావాలండి. ఎస్పీ గారు ఈ విషయం మీద తగిన చర్య తీసుకొని మా ప్లాట్లు మాకు వచ్చేటట్టు చేయమని కోరుతున్నాం సార్. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులకు అల్పాహారం ఏర్పాటు చేస్తున్నామని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు బుర్లే రామసుబ్బారావు అన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద అర్జీదారులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. గత కలెక్టర్ మురళీకృష్ణ భోజనం ఏర్పాటు చేద్దామనే ఆలోచనతో భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సహకారంతో ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చే వారికి ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ కడుపు నిండా తిని వెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రధాన కార్యదర్శి బిఎస్ నారాయణ భట్, లావణ్య, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా వారి ఆధ్వర్యంలో బాపట్ల కలెక్టర్ గారి క్యాంపస్ నందు ఇక్కడికి వచ్చే కంప్లైంట్దారులందరికీ కూడా రెడ్ క్రాస్ తరఫున 2 సంవత్సరాల పాటు రెడ్ క్రాసు టిఫిను ఏదో ఒక అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అల్పాహార ఏర్పాటును చూసి అప్పటి కలెక్టర్ గారు మురళి గారు భోజనం ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో అందరికి కూడా గత 2 సంవత్సరాల నుంచి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారు ప్రతి సోమవారం కూడా 600 మందికి ఇక్కడ భోజనం ఏర్పాటు చేస్తున్నాము. తిన్నంత తృప్తిగా భోజనం పెడుతున్నాము అందరికీ కూడా, లేదు అనకుండా సుమారు 600 మంది ఇక్కడ తింటున్నారు. వారికి కూడా ఒక కూర, ఒక పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి అన్నీ వేసి తృప్తిగా వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మాకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి ప్రస్తుత కలెక్టర్ గారికి కూడా మా రెడ్ క్రాస్ జిల్లా సొసైటీ తరఫున కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నాం. పెట్టలవానిపాలెం మండలము భవనవారిపాలెం గ్రామంలోని చెరువు కట్ట వద్ద గల శ్రీ అన్నపూర్ణాదేవి సమేత మహాలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించారు. అనంతరం గ్రామంలోని మహిళలు భక్తి గీతాలు ఆలపించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీజీఆర్ఎస్లో నవోదయ అర్జీలను గడువులోగా పరిష్కరించాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గనిరాజు. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద సందడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.